హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒక మంచి ఓపెన్ ప్లాట్ కోసం చూస్తున్నారా? అది కూడా రెండు ఓఆర్ఆర్స్ మధ్యలో ఉండే విధంగా. ఒకటి వచ్చేసి ఇది నాగార్జున సాగర్ హైవే, ఇది తుర్కయంజాల్ అంటారు అనమాట. ఇక్కడ నుంచి ఈ రూట్ ఇది వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అండి. ఇది బ్రాహ్మణపల్లి వరకు వెళ్ళే రోడ్ అనమాట. ఈ విధంగా మనకు బ్రాహ్మణపల్లికి కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ఓపెన్ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా చూసుకున్నట్టయితే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు, రెండు ఓఆర్ఆర్ల కనెక్టివిటీ ఉంటుంది. ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు హైవే. ఈ రెండింటి కనెక్టివిటీ ఉండే విధంగా ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే ఏదైతే హైదరాబాద్ టు విజయవాడ 6 లేన్ నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి కూడా నియర్ బై ఉండే విధంగా ఉంటుంది. ఇటు ఈ విధంగా మనకు నాగార్జున సాగర్ హైవే కూడా కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇటు చూడొచ్చండి, మనకు రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. మంచి 100 ఫీట్ రోడ్డు. ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాము, ఏ విధంగా ఉంటుంది ఏంటి లొకేషన్ హైలైట్స్కు దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఈ ప్రాజెక్ట్ మెయిన్గా రెడీ టు కన్స్ట్రక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే విల్లా ప్లాట్స్ కూడా ఇందులో వచ్చేసి మనకు లిమిటెడ్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్దాం పద. చూస్తున్నారు కానీ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 10 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారు. ఇందులో వచ్చేసి మనకు డిఫరెంట్ సైజెస్లో అయితే ప్లాట్స్ ఉన్నాయి. మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చండి, అదే మనకు 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అనమాట. మీకు అక్కడ ఆర్టీసీ బస్సు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకు మంచి బస్ ఫెసిలిటీస్ కూడా ఉండే విధంగా మనకు ఇండ్ల మధ్యలో రెండు హైవేలకు మధ్యలో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. రెండు ఓఆర్ఆర్ల కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇటు కనుక చూసుకున్నట్టయితే విజయవాడ నేషనల్ హైవే, ఇటు కనుక చూసుకున్నట్టయితే తుర్కయంజాల్ సాగర్ హైవే. ఈ రెండు హైవేలు మనకు కనెక్టివిటీ ఉంటుంది. మనకి ఎల్బీ నగర్ నుంచి కానీ ఇటు హయత్ నగర్ ఇవన్నీ కనెక్టివిటీ కూడా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. కంప్లీట్గా ప్రజెంట్ అయితే వెంచర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఇది కంప్లీట్గా మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్గా ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి కంప్లీట్గా 100 ఫీట్ రోడ్ ఇస్తున్నారు ఇందులో, అండ్ 40 ఫీట్ 30 ఫీట్ రోడ్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇటువైపు కూడా చూసుకోవచ్చండి, కంప్లీట్గా నెంబరింగ్స్ కూడా మొత్తం అయిపోయాయి. దానికి నెంబరింగ్స్ ఇవన్నీ కూడా ప్లాట్ అలాట్మెంట్స్ కూడా అయిపోయాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చుట్టూ ప్రాజెక్ట్ చుట్టూ కూడా మన కాంపౌండ్ వాల్ అయితే కంప్లీట్ అవుతూ ఉంది. ఇప్పుడు అక్కడ వరకు కూడా మనకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటు కూడా చూడొచ్చండి, ఇటు కూడా కంప్లీట్గా హౌజెస్ అనమాట. మొత్తం ఇండ్ల మధ్యలో 100 ఫీట్ రోడ్కు ఉండే విధంగా ఉండే బెస్ట్ వెంచర్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అండి. మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మనకు ఫ్యూచర్లో రెడీ టు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఇంకా ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఉండాలి అనుకునే కస్టమర్లకైతే బెస్ట్ చాయిస్కి ఈ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. మనకు కనెక్టివిటీ పరంగా కూడా రెండు హైవేల కనెక్టివిటీ ఉంటుంది, ఇటు ఎల్బీ నగర్ కనెక్టివిటీ ఉంటుంది, అండ్ మనకి అన్ని కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఏదైతే రామోజీ ఫిలిం సిటీ ఉందో రామోజీ ఫిలిం సిటీ కూడా చాలా నియర్ బై ఉండే విధంగా ఉంటుంది. కోహెడా ఫ్రూట్ మార్కెట్ అది కూడా చాలా నియర్ బై ఉంటుంది. బీడీఎల్ కనుక చూసుకున్నట్టయితే బీడీఎల్, అండ్ దాని పక్కనే కనుక చూసుకున్నట్టయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు హైవే కూడా చాలా నియర్ బై ఉంటుంది. సర్వీస్ రోడ్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఫ్యూచర్ సిటీ, ఇక్కడ నుంచి మనకు ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. మనకి ఏ ఓఆర్ఆర్ కనెక్టివిటీ నుంచి వెళ్ళినా కానీ చాలా నియర్ బై ఉంటుంది. మెయిన్ కీ పాయింటే ఓఆర్ఆర్స్ అండి. అది కూడా ఇది ఓఆర్ఆర్ ఇన్సైడ్ ఉన్న ప్రాజెక్టు, చాలా బెస్ట్గా ఉండే ప్రాజెక్ట్. మనకు సర్వీస్ రోడ్ కూడా కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వచ్చేసి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే మనకు సర్వీస్ రోడ్ కూడా కనెక్టివిటీ వస్తుందన్నమాట. ఈ విధంగా ఎలా చెప్పినా కానీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా ఉండే ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.